హాయ్ అండి. హలో. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి. మార్నింగ్ టైంలో టిఫిన్కి, ఈవినింగ్ టైంలో అయినా సరే ఎప్పటికప్పుడు చేసుకునేలా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో 1 కప్పు రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఇలా గరిటెతో అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే రవ్వ అనేటిది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలాగే ఇంతవరకు ఫ్రై అయిపోయింది కదా, అదంతా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొద్దిగా 2-3 పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసి వీటిని అన్నింటినీ ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీంట్లోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1-2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని వేసుకొని కొద్దిసేపు మూతనైతే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సరిగ్గా ఇవి మరిగాక దీంట్లోనే కొత్తిమీర కొద్దిగా వేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని దీంట్లోనే ముంబై రవ్వని వేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టాం కదా ముంబై రవ్వ, ఆ రవ్వనైతే వేసుకోవాలి. రవ్వని వేస్తూ కలపాలండి. అయితేనే ఉండలు కట్టకుండా సరిగ్గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది మనకు. ఇలా వేసుకుంటూ కలిపితే గడ్డలు కట్టకుండా చక్కగా మెత్తగా వస్తుంది. మీకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది గట్టిపడ్డాక. ఇలాగే కలుపుతూ దగ్గర పడ్డాక ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెంట్లో అయితే రావాలి. ఈ కన్సిస్టెంట్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్